ఇప్పటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ నిర్వహిస్తారు. ఇక కాళేశ్వరం విజిలెన్స్ ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మంత్రివర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది. ఇక పవర్ కమిషనర్ రిపోర్టు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్, ఇతర ఎంక్వైరీలపై చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. 1 లేదా 2 డిఏలపై ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక రాజు యువక వికాసం లబ్ధిదారుల ఎంపిక పథకం అమలుపై చర్చించే నిర్ణయించే అవకాశం తెలుస్తూ ఉంది. ఇక వానాకాలం పంటల సాగు, రైతు భరోసా పైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక పలు పెండింగ్ ప్రాజెక్టులపై కూడా చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. రెడీగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, క్యాబినెట్లో మరి ముఖ్యంగా ప్రధాన అంశాలు వేటి మీద చర్చించే అవకాశాలు ఉన్నాయి? వరుణ్, కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం అయితే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ ప్రారంభమైంది. ఈరోజు కేబినెట్ మీటింగ్లో చాలా అంశాలు ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. చాలా అంశాలనే చర్చించే దిశ అయితే కనబడుతుంది. అయితే నిన్న ఏదైతే ఉద్యోగుల సంఘాలతో భేటీ అయినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు ఉదయం కూడా మరొకసారి భేటీ అయ్యారు. అది ఉద్యోగ సంఘాలకు సంబంధించిన డిమాండ్స్, వాళ్ళు లేవనెత్తినటువంటి పలు అంశాలకు సంబంధించి కూడా ఒక నివేదిక ప్రిపేర్ చేశారు. ఆ నివేదిక ఉద్యోగ సంఘాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క నివేదిక ఈరోజు కేబినెట్లో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా కేబినెట్ ముందు ఉంచనున్నారు. ఇంకా చాలా అంశాలు కూడా ఈరోజు కేబినెట్లో చర్చించనున్నారు. ముఖ్యంగా ఆర్థిక అంశాలతో సంబంధించి మనం చూసినట్లయితే 50కి పైగా ఈ అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 12 అంశాలు ఆర్థిక అంశాలతో కూడితే ఆర్థికేతర అంశాలు దాదాపు 40 పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఈరోజు కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ కావచ్చు, ఉద్యోగుల డిఏల సంబంధించి కావచ్చు, పెండింగ్ బకాయిలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఇప్పటికే ఉద్యోగ సంఘాలు పలు అంశాలను ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచిన సందర్భం అయితే కనబడుతుంది. అందులో ముఖ్యంగా డిఏలకు సంబంధించి మనం చూసినట్లయితే దాదాపు 5 డిఏలు ఉద్యోగ సంఘాలకు సంబంధించి 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అయితే 5 డిఏలకు సంబంధించి మనం చూసినట్లయితే ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి నివేదిక అంటే వివరణ కోరింది. అంటే 5 డిఏలు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి సమస్యలు ఏర్పడాయి, పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఒక నివేదిక తెప్పించుకొని అయితే ఇప్పటికే నివేదిక పూర్తి చేసుకున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ అంశానికి మనం చూసినట్లయితే ఉద్యోగులకు సంబంధించి 5 డిఏలు పెండింగ్లో ఉంటే గత ప్రభుత్వం సంబంధించినటువంటి హయాంలో ఇవ్వాల్సినటువంటి 3 డిఏలు పెండింగ్లో ఉంటాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి 2 డిఏలు పూర్తి స్థాయిలో 5 డిఏలను ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఉద్యోగ సంఘాలు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక డిఏ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పటికీ మరొక డిఏను రిలీజ్ చేయాలా లేదా ఒకవేళ చేస్తే ఎప్పుడు చేయాలనే అంశానికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉద్యోగ సంఘాలతో భేటీ అయినప్పుడు మాత్రం వాళ్ళు మినిమం 3 డిఏలు రిలీజ్ చేస్తే కనుక బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఒక సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఉద్యోగ సంఘాలు అడిగినట్టుగా వాళ్ళకు పూర్తి స్థాయిలో 3 డిఏలు ప్రభుత్వం అందిస్తుందా, లేదంటే ఆల్రెడీ ఇప్పటికీ ఒక డిఏను పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నప్పటికీ 2వ డిఏ పైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఉద్యోగులకు సంబంధించిన అంశంకి సంబంధించి, పిఆర్సీకి కావచ్చు, బెనిఫిట్స్కి సంబంధించి కావచ్చు, ఇప్పటికే అంటే మరొక సంవత్సరం ఉద్యోగుల పదవీ కాలం పెంచనున్న నేపథ్యంలో ఇప్పటికే 61 సంవత్సరంగా ఉన్నటువంటి ఇది ఇప్పుడు ఇంకొక సంవత్సరం పెడితే 62 సంవత్సరాలకు పదవీ విరమణ చేసే అంశానికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రకటన అంటే కేబినెట్ సమావేశం అనంతరం వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే మిగతా పూర్తి స్థాయిలో వానాకాలం ముందస్తుగానే వస్తున్న నేపథ్యంలో పంట సాగుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలని చెప్పేసి ఇప్పటికే మంత్రులకు కూడా సూచించిన సందర్భం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షాలతో పంట నష్టపోయినటువంటి రైతులకు సంబంధించి కావచ్చు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎంత మేర రైతులు నష్టపోయారనే అంశాన్ని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో జిల్లాల పర్యటనలో మంత్రుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకున్న సందర్భం అయితే ఉంది. అయితే దీనిపైన కూడా చర్చించనున్నారు. పంట సాగుకు సంబంధించినటువంటి ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకు అంటే ఇవ్వడం కావచ్చు. అంతేకాకుండా ఏదైతే కల్తీ విత్తనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సీఎం కూడా సూచించిన సందర్భం కనబడుతుంది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉండక తెలిసింది. అంతేకాకుండా